అవార్డు మల్లికార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి లింగమూర్తి గారి గురించి ఆయన పయనం గురించి చాలా మంది అనుభవం, తర్వాత రాజకీయ సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అది కూడా వాస్తవమే. అయితే నాకు లింగమూర్తి గారితో 20 సంవత్సరాల నుంచి పరిచయం. నేను స్వతహా బీసీ ఉద్యమాల్లో పాల్గొంటూ ఉంటాను. కాబట్టి ఆయన ఎప్పుడైనా వాళ్ళ సమక్షంలోనే విరమించుకున్నారు. 10 రోజులకు వచ్చేసి ముఖ్యమంత్రి వచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత అనేక కార్యక్రమాలు వివిధ ప్రభుత్వ కాలంలో పూర్తి కావడం జరిగింది. ఈ విధంగా అనేక మంది కమ్యూనిస్టు సీనియర్ నాయకులతో వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ గత 60 సంవత్సరాలుగా కమ్యూనిస్టు భావ ఆయన నిరంతరము 3 సంవత్సరాల నుంచి ఆలోచించేవాడు. 1 రాయలసీమ, 2 సాగునీటి ప్రాజెక్టు, 3 రైతాంగ సమస్యలు. మిగతా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ త్రిసూత్ర కార్యక్రమంతో ఆయన వచ్చేసి జీవన శైలి సాగింది. ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టులో గండికోట ప్రాజెక్టు ఈరోజు ఆ దశలో ఉంది అంటే రాష్ట్ర ఇన్ఛార్జ్, అట్లాగే సీనియర్ కడప జిల్లా రాజకీయ నాయకుల్లో ఒకరు, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు. ఒకరోజు ఉదయం 11 గంటలప్పుడు జిల్లా పరిషత్కు శివరామరెడ్డి అన్న, వెంకన్న గారు, ఇంకా కొందరు కమ్యూనిస్టు నాయకులు వచ్చారు. లక్ష్యంతో మేము నిర్ణయం తీసుకున్నాం. ముగింపు దశకు వచ్చింది. ఈ ముగింపు దశలో కనీసం రాయలసీమకు ఏదో ఒకటి గండికోట ప్రాజెక్టు ద్వారా పూర్తి చేసి కృష్ణా జిల్లాలో రాయలసీమకు తెప్పించాలని కోరుకున్నారు అనే కార్యకర్తలు చూపించారు. దీంట్లో శ్రీరాముడు అడగడం జరిగింది. అప్పుడు ఫోన్ చేశారు. అప్పుడు రామసుబ్బారెడ్డి గారు తప్పలోడికి ఎమ్మెల్యే దొరికితే నేను వచ్చేసి అన్నట్లు మన కడప జిల్లా కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఆ టీచర్ ట్రాన్స్ఫర్ అదో మామూలుగా వస్తుంటారు. కానీ ఆయన ఎప్పుడు వ్యక్తిగత సమస్యల మీద ఎప్పుడు రాలేదు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి, నిరాడంబరుడు, నీతికి నిజాయితీకి విలువ తెలుస్తాను. కాబట్టి ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం. భూమిందుకు తీగపై పుడుతుంది, గుడిలోనో జడలోనో నిలవాలని. ముత్యమైన కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో వెరవరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా పేరు మిగలాలి. గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు ఈరోజు కామ్రేడ్ లింగమూర్తి గారి సంస్మరణ సభ. స్వర్గీయ లింగమూర్తి గారు ఒక విలక్షణమైన విశిష్టమైనటువంటి వ్యక్తి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లింగాల గ్రామంలో ఒక ధనిక కుటుంబంలో, ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఉన్నత విద్య ఆ రోజుల్లోనే విజయవాడ లయోలా కళాశాలలో చదివి, ధనిక కుటుంబంలో పుట్టి కూడా ఉన్నత విద్యావంతుడై ఉండి కూడా కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల, కమ్యూనిస్టు భావజాలం పట్ల ప్రభావితుడై ఆనాడు ఈ జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు యోధాను యోధులు ఎద్దుల ఈశ్వరెడ్డి, గజ్జల మల్లారెడ్డి, పొన్నతోట వెంకటరెడ్డి, నర్రెడ్డి శివరామరెడ్డి, జె వెంకటరామరెడ్డి, ఇటువంటి వాళ్ళ సాహచర్యంతో రాయలసీమ సమస్యల కోసం, రైతాంగ సమస్యల కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం నిరంతరము కృషి చేసినటువంటి ఒక నిరంతర కృషివలుడు కామ్రేడ్ లింగమూర్తి గారు. ప్రత్యేకించి ఈరోజు రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి గుండెకాయ లాంటి గండికోట ప్రాజెక్టు ఈరోజు పూర్తి అయింది, ఆ స్థాయిలో ఉంది అంటే దాంట్లో ఖచ్చితంగా లింగమూర్తి గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఒక
జీవితాంతము నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన వచ్చేసి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక ధన్యజీవి. ఖచ్చితంగా రాయలసీమ చరిత్రలో, ప్రత్యేకించి కడప జిల్లా చరిత్రలో ఆయన తనకు అంటూ ఒక చాప్టర్ను వచ్చేసి ఆయన లిఖించుకున్నాడు. ఆయన పవిత్రాత్మకు ప్రశాంతిని ప్రసాదించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తున్నాను. కడప జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ లింగమూర్తి గారి సంస్మరణ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి తరపున వారికి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్ లింగమూర్తి అంటే రాయలసీమ జిల్లాలో, ముఖ్యంగా రాయలసీమకు మధ్యలో ఉన్నటువంటి కడప జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువును పారదోలాలని, రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ప్రాజెక్టుల నిర్మాణమే ఏకైక పరిష్కార మార్గం అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున చేసినటువంటి సిపిఐ చేసినటువంటి పోరాటాల్లో, ఇక్కడ రాయలసీమలో అభివృద్ధిని కోరేటువంటి ప్రజలు చేసినటువంటి పోరాటంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ లింగమూర్తి గారు. ఆయన నిజంగా మరి ఆనాడే తన కుటుంబ స్వార్థం చూసుకుంటే తన కుటుంబానికే పరిమితమై ఉంటే ఆనాడే ఉన్నత చదువులు చదివి సమాజ శ్రేయస్సు కోసం ఈ దేశంలో ఉన్నటువంటి మరి మార్పు రావాలి, అందరూ సమానంగా జీవించేటువంటి ఒక సోషలిస్టు సమాజ నిర్మాణమే మరి ధ్యేయంగా ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతానికి అంకితమై తన తుది శ్వాస వదిలే వరకు కూడా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలోనే కొనసాగడం అనేది నేటున్నటువంటి మరి అవకాశవాద రాజకీయాల్లో మరి కామ్రేడ్ లింగమూర్తి గారు మరి ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి అంకితం కావడం అనేది ఇది చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా మరి ఆయన ప్రధానంగా ఈరోజు రానున్నటువంటి కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మత ఉన్మాద రాజకీయాల్లో, కార్పొరేట్ రాజకీయాల్లో వాళ్ళంతా కూడా మరి మతోన్మాదము, కార్పొరేట్ రాజకీయాలు ఒక కుమ్మక్కై సామాన్యుని ప్రయోజనాలను విస్మరించి దోపిడీనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి నేటి తరుణంలో ఈ దేశ రాజ్యాంగం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, మరి ఈ రాజ్యాంగాన్ని కాపాడు కోసం, నియంతృత్వానికి వ్యతిరేకంగా మరి సమాజ మార్పు కోసం జరిగేటువంటి ఈ పోరాటాల్లో కామ్రేడ్ లింగమూర్తి గారి యొక్క జీవితం అనేది ఒక స్ఫూర్తిగా ఆయన అంకితభావం, నిస్వార్థ సేవ, మరి నిబద్ధత, చివరి తుది శ్వాస వరకు కూడా ఆ రకంగామైనటువంటి అంకితభావంతో కలిగినటువంటి లింగమూర్తి గారి మరి ఆయన యొక్క స్ఫూర్తిని మరి నేటి తరం తప్పనిసరిగా ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి, సమాజం మార్పు కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కె రామాంజనేయులు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.